ఇప్పుడు నేను తెలియకుండా వెళ్ళాలి. అరణ్యంలో ఉన్నాడు కదా, అరణ్యంలో ఎక్కువ ఎవరు తిరుగుతూ ఉంటారు వేటాడడానికి? గిరిజనులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను అటువంటి వేషంలో పెడతాను. వెళ్ళి నాకు అర్జునుడికి యుద్ధం రావడానికి ఏదో కారణం ఉండాలి, అటువంటి కారణాన్ని సృష్టిస్తాననుకున్నాడు. ఆయన దగ్గర ఉండని వాళ్ళు ఎవరండి? జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, అన్ని గణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఒక రాక్షసుడిని పిలిచాడు, ఆయన పేరు మూకాసురుడు. ఆయన్ని పిలిచి, ఉరే నువ్వు ఒక బ్రహ్మాండమైన అడవి పంది వేషం వేసుకో, అడవి పందిగా మారిపోయి అర్జునుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళి పెద్ద రొద చెయ్యి. అడవి పంది రొద మామూలుగా ఉండదండి, ఎంతటి వాడికి భయం వేస్తుంది, అటువంటి చప్పుడు చేస్తుంది. అసలు మామూలు పంది ధరిస్తేనే మనశ్శాంతి ఉండదు, ఇంకా అడవి పంది ధరిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఇదిగో ఇప్పుడు అటువంటి అడవి పందిగా వెళ్ళన్నాడు. కడు రొద చేయుచు ఇటన్నట్టు బుడిబడి తిరుగుచు పొదవగా నుంకించెడు చెడు నిషాటు కొనుగొని ఎడదం యోజించినప్పుడు ఇంద్రజుడిట్టల్. అది అక్కడికి వెళ్ళింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఆయన కూర్చున్న దగ్గర అటొచ్చి చూస్తోంది, ఇలా వచ్చి చూస్తోంది, ఆయన వంకే చూస్తోంది, నోరు తెరుస్తోంది, పెద్ద చప్పుడు చేస్తుంది. అడవి పంది చేసే చప్పుడు కూడా చిత్రంగా ఉంటుంది. నోరు తెరిచి ముక్కుతో గాలి వెనక్కి లాగుతుంది, అదేం అలవాటు దానికి. మామూలుగా అండి అంటుంది, అనేటప్పటికీ ఆ ముక్కుతో వెనక్కి లాగితే ఒక రకమైన రొద కింద ఉంటుంది ఆ శబ్దం. అది ఎటువంటి వాడికి ఆ చప్పుడికి ఎవరో మన మీద అపకారం చేయబోతున్నారనిపిస్తుంది. ఆ అపకారము చేయబోతున్న ధ్వనికి క్షాత్రం ఉన్నవాడు కదండి, మహావీరుడు కళ్ళు తెరిచి చూశాడు. ఒక అడవి పంది నా ఎదురుగుండా వచ్చి అటు ఇటు తిరుగుతూ నన్ను చెనకడానికి నా ఎదురుగుండా నిలబడి రొద చేయగలదా ఆలోచించాడు. ఆయన అనుకున్నాడు, వీడెవ్వడో రక్కసుడిట పోడిగనరుదించి నన్ను పొందువంగనుటల్ చూడగతోచను మిన్నక రాడరి వర్షంబులోని రక్కసీతడవు. బహుశా వీడెవరో రాక్షసుడు, నా మీద ఏదో పూర్వకారణాలు ఏవో పెట్టుకుని నన్ను నాకు అపకారం చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు, కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు, ఇప్పుడే వీడిని పరిమారుస్తాను అని ధనస్సు అందుకని బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి, శివుడు ఎక్కడున్నాడు, అర్జునుడు ఎక్కడున్నాడు? నిజంగా మధ్యలో అడవి పంది ఉందనుకోండి, శివుడిటు అర్జునుడు ఇటు ఉన్నారనుకోండి, అటు ఇటు బాణాలు తగిలాయనుకోండి, అప్పుడు శివుడు అర్జునుడు ఇద్దరు ఎదురెదురుగుండా ఉన్నారా లేరా? కనపడతారు కదా ఒకళ్ళకొకళ్ళు. అంటే అసలు బాణం వేయకముందే అటు పక్కన ఇంకొక కిరాతుడు కనబడుతున్నాడు. ఇప్పుడు అదేమిటి, ఈ పంది మీద బాణం వెయ్యాలి కదా, వెయ్యకుండా అలా నించున్నాడు ఏమిటి మరి కిరాతుడు? బహుశా ఆయనే కదా అడవి పంది తరువుకు రావాలి. అందుకని అతనికి కూడా ఇందులో ఏదో భాగం ఉందేమో అని అర్జునుడికి అనుమానం వస్తుంది. అందుకే పురాణంలో అలా మాట్లాడలేదు. ఎలా మాట్లాడారంటే, ఈయన ఇటు నుంచి వెయ్యలేదు, ఈయనకి వెనక్కి ఉన్నాడు శివుడు, అందుకే ఈయనకి శివుడు కనపడడు. కానీ బాణప్రయోగం మరి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇద్దరి బాణాలు దాని మీద పడి ఇద్దరు మేం చంపామంటే మేం చంపామనాలి. వీరులకి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దిక్కుమాలిన పంది కోసం దెబ్బలాడుకోకూడదండి, ఎవరి బాణం వాళ్ళు దానికోసం దెబ్బలాడుకుంటారు. అది నా బాణం తీసుకుంటానని దెబ్బలాడతారు. కాబట్టి ఏమైంది, శివుని బాణంబు పృష్టంబు చెంది నోట వెలువడి ధరిత్రి చెందేను. ఆ అడవి పంది ఇలా నిలబడింది. నిలబడగానే ఈయనేం చేశాడు, శ్వేతవాహనుడు అర్జునుడు ఉన్నాడే, శరమ్ము వక్త్రంబు నుండి పుష్టమున వెడలి ప్రక్కబడియే అంతన మూర్ఖుడేంగే. ఆ అడవి పంది వంక అర్జునుడు ఇలా చూస్తుంటే, అది ఇటు పక్కకొచ్చి ఆయన్ని చూస్తుంటే, వెనక నుంచి శివుడు ఈయన వెనక నుంచి ఒక బాణం కొట్టాడు. కొట్టే ఈయన పక్కకొచ్చి నిలబడి అరుస్తున్నటువంటి అడవి పంది పృష్ఠభాగంలోంచి బాణం బయటికి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. ఇది శివుడి బాణం. ఇది ఇలా ఎప్పుడైతే బాణం తగిలిందో కంగారుగా ఇటు తిరిగింది అర్జునుడి వైపు. తిరగగానే అర్జునుడు కొట్టాడు. అర్జునుడి బాణం నోట్లోంచి పృష్ఠభాగంలోంచి బయటికి వెళ్ళి నేల మీద పడింది. ఏకకాలమనందు రెండు బాణములు దాని శరీరానికి గుచ్చుకుని లేవు. ఇది ఇట్నుంచి బయటికి వెళ్ళిపోయింది, అది అట్నుంచి బయటకు వచ్చేసింది. రెండు బాణాలు బయటకు వచ్చాయి, లోపల తుక్కు కింద కొట్టేసాయి అనమాట దాని శరీరాన్ని. ఉత్తర క్షణం అది ఇంకా ఏం తిరగడానికి అవకాశం లేదు, దానికి ఈల్గే పడిపోయి చచ్చిపోయింది. ఎటువంటి వీరుల బాణాలండి అవి!
వెనక పృష్ఠంలోంచి ముందు నోట్లో కొట్టాడు ఒక ఆయన, నోట్లోంచి పృష్ఠంలో కొట్టాడు ఒక ఆయన. బాణాలు దిగిలేవు, ఇద్దరి బాణాలు బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చి నేల మీద పడిపోయి. ఇప్పుడు శివుడు అన్నాడు, చూడలేదుగా అతన్ని ఇంకాను. తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకాతలే వచ్చారు కిరాతులుగా. ఒకడిని పిలిచి, ఒరే వెళ్ళి మన బాణం పట్టుకురారా అన్నాడు. ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు, ఏమిటి అలా చూస్తున్నావు? తాపసి వేషంలో ఉండి బాణం ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? అంటే కలహాన్ని పెంచుకునే మార్గం. ఈ బాణం ఎవరిదో తెలుసా? మా నాయకుడు, కిరాతవీరుడు, మహానుభావుడు. బాణం వేశాడా, ఎవరు నిలబడలేరు, జాగ్రత్త. నువ్వు చంపాను నీ బాణానికి అనుకుంటున్నావానో, ఇగో ఈ బాణానికి, ఇది తెమ్మన్నాడు, అందుకు వచ్చానన్నాడు. ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా. మహాపౌరుషం ఉన్నటువంటి వాడు, ఏ సామాన్యమైనటువంటి వాడు కాడు. ఆయన అన్నాడు, మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా? ఆ బాణం బతికెళ్ళడానికి వచ్చారా? ఏ ఇటువైపు బాణం నీకు కనబట్టాలా? నేనే వేశాను బాణం, ఈ బాణానికే చచ్చిపోయింది ఆ పంది. అది ముందు ఇక్కడికి వచ్చింది, నేనే ఎక్కువ పెట్టాను. ఎవరి బాణం ముందో ఎవరి బాణం వెనకో ఎవరికీ తెలియదు. అంటే ఎంత చిత్రంగా జరిగిందో చూడండి. ఆ అడవి పంది సంహారం ఏకకాలమునందు ఇలా వెళ్ళే అంతే. రెండు బయటకు వచ్చేసి అడవి పంది చచ్చిపోయింది. నేను వేసిన బాణానికి చచ్చిపోయిందంటే అర్జునుడు, మా నాయకుడు వేసిన బాణానికి చచ్చిపోయింది, ఇదిగో బాణం పట్టుకెళ్తున్నానంటాడు కిరాతుడు. అంటే ఇద్దరి మధ్య వాదన పెరిగింది. వాదన పెరిగి అంత గొప్పవాడైతే, అంత మొనగాడైతే రమ్మణ యుద్ధానికి చూస్తానన్నాడు అర్జునుడు. ఇప్పుడు వచ్చేసింది నోటి వెంట ఈ మాట. ఈ మాట కోసమే పెద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. గభాలను దూకాడు, కొండ మించి దూకి దగ్గరికి వచ్చాడు. ఎంత వేషం కట్టాడు అనుకుంటున్నారు? అసలే ఏనుగు చర్మం, పులితోలు, దాన్ని అడ్డంగా కట్టేశాడు. చక్కగా ఎప్పుడూ రెడీగా ఉంటుంది జటాజూటం, దాన్ని బాగా కొప్పు ముడేసేసాడు. దాని నిండా నెమలీకలు పెట్టేసుకున్నాడు. వెనకాతల ఓ కొయ్య ఆ బాణములు పెట్టుకునడానికి ఉండేటటువంటి ఆ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కొన్ని బాణాలు ఎట్టుకున్నాడు. వెనకాతల ఆటవికులు వస్తున్నారు. తల్లి ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. ఆవిడ పైన రవిక లేకుండా ఒక వస్త్రాన్ని అడ్డంగా చీరనే జాకెట్గా కట్టేసుకుని, తల నిండా కొప్పేసుకుని, దాని నిండా నెమలీకల చుట్టూ పెట్టేసుకుని, మెడ నిండా రకరకాల రంగు పూసలు వేసేసుకుని, అమ్మవారు ఏమీ తెలియని దానిలా ఓ తేనె కుండోటి చేతిలో పట్టుకుని వెనకాతల కిరాతుడి వెనకాతల వెళ్ళిపోయేటటువంటి భార్యలా ఆవిడొస్తోంది. ఈయన ఒక్క దూకి కోపంతో పరిగెత్తి నిలబడ్డాడు. ఎవడరా కుర్రా, నువ్వు కొట్టావు బాణాలని, ఏది బాణాలు చూద్దాం, ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు. యుద్ధం చేద్దామనేటప్పటికీ ముందు ఆయన గబగబా గాంధీవంలో బాణాలు పెట్టి వేస్తున్నాడు. గాంధీవంలో బాణాలు పెట్టి వేయడం అంటే మాటలు కాదు కదండి. టంకారం చేశాడు. నవ్వేట శివుడు, ఓహో పర్వాలేదు రోయ్, పెద్ద చప్పుడే చేశావు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది? పినాకం లేదు కాబట్టి ఆయన పినాకమునకు ఉండేటటువంటి వింటినారిని చప్పుడు చేయలేదట. ఆయన హోం అన్నట్టు. ఇప్పుడు ఈ చప్పుడు విని అర్జునుడు ఉలిక్కి పడ్డట్టు. దేవుడు రోయ్, నేను ధనుష్టంకారం చేస్తే అందరూ ఉలిక్కి పడతారు, ఈ కిరాతుడి యొక్క అహంకారం ఏమిటి ఇలా ఉంది? అయ్య బాబాయ్, పర్వతాలు గూర్నిల్లెట్టుంది అని ఉలిక్కి పడ్డట. అంత అలా ఉంటాడనుకోలేడు. అమ్మో, ఎందుకైనా మంచిది గట్టిగానే వేయాలి బాణాలనుకున్నాడు. సవ్యసాచి కదండి, బాణాలు తీసి వేసేస్తున్నాడు శివుడి మీదకి. శివుడు కూడా కోపం నటించి చేతిలో వెదురు ధనస్సు పట్టుకున్నాడు, బాణాలు పట్టుకుని వేస్తున్నాడు. నిజంగా కానీ కొంచెం కోపం వచ్చేసింది అనుకోండి అర్జునుడు చేస్తున్న పనులకి, ఓ గట్టి బాణం పడిపోయింది అనుకోండి, పిల్లడు ఏమైపోతాడో. అందుని కొట్టాలి. ఎలా కొట్టాలి? చీతి 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 అని లెప్ప మీద కొట్టాలి, గోప మీద తగలకుండా. అలా ఎంత గొప్ప యుద్ధం చేశాడండి దయాళువు ఆ రోజున. శంకరుడాత్మయందు దయ చాలగనంది కిరీటిపై కడుం జంకుచువేయు బాణములు శక్రసుతుండిక లాగి లాగి బల్బింకము చూపుచున్ శివుని పట్టుగా మోదుచునుండే అములం పొంకము మీర వీరి దురమ కనుచుండిరి నింగి దేవతల్. ఆశ్చర్యం ఏమిటంటే శివుడేమో కొట్నా వద్దా గట్టిగా దెబ్బ తగలదు కదా, గబాల నా చేతి బాణం తగిలి ఏమైపోడు కదా, రక్ష రక్ష ఆయుష్మాన్ భవ చిరంజీవ విజయీ భవ అనుకుంటూ మెల్లిగా ఒక్కొక్క చిన్ని బాణాలు వేస్తున్నాడు.
అవి వచ్చి ఏదో ఇలా తగిలిలా పడిపోతున్నాయి. ఈయన మాత్రం కోపంతో నాన్ను బాణం వేసి కొట్టడమే అనుకుని శక్రసుతుండిక లాగి అంటే బాగా ఇలా 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 లాగేస్తున్నాడంటే వేసేస్తున్నాడు అనమాట. బాణాలు తీస్తున్నాడు, తగిలించేస్తున్నాడు, వేసేస్తున్నాడు. ఎప్పుడు ఆయన విచిత్రం ఒకటి జరిగిపోతుంది. ఏమవుతుంది, బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి, ఇలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి. బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల వాడికి పొక్కు కూడా ఎక్కట్లేదు. ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల దశనామాలనుకున్నట్టు. ఎందుకు అలా అనుకోవాలి? ఆయనకి అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయజిష్ణు సవ్యసాచి ధనంజయ. పిడుగుపడినప్పుడు చెప్తాం ఈ 10 నామాలు. అర్జున ఆయనకున్నటువంటి చాలా గొప్ప బిరుదునామాల్లో అదొకటి. అర్జున అంటే అవదాత వర్ణము అంటారు. అంటే ఇంకా అలాంటి రంగు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పాండవర్ణం వేరు. అంటే నేను అలా అన్నానని మరోలా అనుకోకండి. ఒళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్తం అయిపోతే ఒక రకమైన తెలుపు ఏర్పడుతుంది. ఆ తెలుపు భయానకంగా ఉంటుంది. అలాంటిది కాదు. అసలు అటువంటి కాంతితో కూడినటువంటి తెలుపు, అంత సమ్మోహన శక్తి కలిగినటువంటి తెలుపు ఈ భూమండలం మీద లేదుట. అర్జునుడు ఒక్కడే అంత తెల్లగా ఉంటాడు. అంతటి తెల్లటివాడు కాబట్టి ఎంతమందిలో ఉన్నా తెలుస్తాడు అర్జునుడని. కాబట్టి ఆయన్ని అర్జున అని పిలిచేవారు. ఫల్గుణ, పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల మధ్య సంధికాలంలో పుట్టాడు ఆయన. అటువంటి సంధికాలంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని ఫల్గుణ అని పిలుస్తారు. పార్థ, కుంతీదేవికి పృథ అని ఒక పేరు. పృథకి కుమారుడు కాబట్టి పార్థి, ఆయనకి పార్థుడు అని ఒక పేరు. కిరీటి, ఇంద్రుడిచ్చినటువంటి కిరీటాన్ని పెట్టుకుంటాడు. అందులో ఉండేటటువంటి మణులలోంచి కేవలం తెల్లటి కాంతులే వస్తాయిట. ఆ తెల్లటి కాంతులు అర్జునుడు ఎక్కడైనా వచ్చి నిలబడితే ఈ జనరేటర్లు అవి అక్కర్లేదు. ఆయన వచ్చి కాకినాడలో అలా నిలబడ్డాడు అనుకోండి, మొత్తం అంతా లైటింగ్ పడిపోతుంది అనమాట. అంత వెలుతురు పడుతుంది ఆ కిరీటంలోంచి. అందుకే దగ్గర నుంచి అసలు అర్జునుడి ముఖాన్ని తేరిపారి చూడలేరు. అంతటి మహానుభావుడంటే అర్జునుడు అంటే. అందుకే పిడుగులు పడవు ఆయన పేర్లు చెప్తే. అర్జునుడు అటువంటి అందగాడు కనుక అటువంటి కిరీటం పెట్టుకుంటాడు కాబట్టి ఆయనకి కిరీటి అని పేరు. ఆయన రథానికి చిన్న మచ్చ ఉన్న గుర్రాన్ని కట్టినా అంగీకరించట. అర్జునుడి రథం అని గుర్తు ఏమిటంటే యుద్ధ భూమిలో అన్ని గుర్రాలు తెల్లగానే ఉండాలి. అందుకని శ్వేతవాహన అని పేరు. బీభత్సో, అర్జునుడు యుద్ధం చేస్తుంటే అసలు చూసి పొంగిపోయేవారట. చూడండి, మనం క్రికెట్ చూస్తుంటే అరే వాట్ క్లాసిక్ షాట్ ఇట్ ఈజ్ అంటారు. అలా అసలు ఇలాంటి బౌండరీ కొట్టడం ఆయనకే చెల్లింది అంటారు ఒక ఆయన్ని. అలా అర్జునుడు యుద్ధం చేస్తుంటే విలువిద్యయందు నిష్ణాతుడైన ద్రోణాచార్యుల వారు ధనస్సు పక్కన పెట్టేసి గడ్డం ఇలా అనుకుంటూ, చూసారా కొట్ట అలా మా అర్జునుడు కొట్టాలనేవట. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, హేయంగా ఉండదు, చుగుప్స పుట్టించేటట్టుగా ఉండదు. బౌండరీ కొట్టచ్చు, కానీ మీరు గాలిలోకి ఎగిరిపోయి అడ్డదిడ్డంగా అడ్డబేట పెట్టి కొట్టిన దానికి, ఒక్క మోకాలు మడిచి మీ ఎదురుగుండా ఉన్నటువంటి వికెట్లు పక్క నుంచి స్ట్రైట్ లైన్ బౌండరీ కొట్టిన దానికి చాలా తేడా లేదండి, చాలా తేడా ఉంటుంది కదా. అలా అర్జునుడు యుద్ధం చేస్తే అంత అందంగా ఉంటుంది. ఏమి యుద్ధం రా అని యుద్ధం చేయడం కన్నా యుద్ధం చూడాలనిపిస్తుంది. బీభత్సో, అసలు చేయడంతో బీభత్సం సృష్టిస్తాట. కిరీటంతో కొంతమందిని పడిపోతారు, టంకారంతో పడిపోతారు, ధనస్సుకు పడిపోతారు, దాని కాంతులకు పడిపోతారు. ఇక పాంచజన్యం పూరించాడా దానికి కొన్ని వేల మంది పడిపోతారు. ఆయన యుద్ధం చూస్తుంటే పెద్దల్ని చూస్తే నమస్కార బాణాలు వేసి నవ్వుతాడు. యుద్ధం చెయ్యడానికి వెళ్ళి మాట్లాడేడా అలాగే ఉంటాయి ఆ మాటలు, పొడుచు చచ్చిపోవాలి అలా మాట్లాడతాడు దుర్యోధనుడితోటి. ఇన్నున్నవాడు కాబట్టి బీభత్సో విజయ. ఇప్పటి వరకు ఓటం అంటే ఏమిటో తెలియదు, ఎప్పుడూ ధనస్సు చేతిలో పట్టుకుని ఓడిపోవడం అన్నది తెలియనటువంటి వాడు. జిష్ణు, ఇది ఆయన బిరుదునామం. ఏమిటో తెలుసా అండి, ఒక చిత్రమైన బిరుదు, ఒక చిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. యుద్ధ భూమిలో నేను ఆయుధాన్ని పట్టుకొని ఉండగా, చేతిలో ధనస్సు ఉండగా, మా పెద్దన్నగారైన ధర్మరాజు శరీరములోండి రక్త బిందువు పైకి వచ్చేటట్టు కానీ
ఆయన శరీరము మీద వ్రణమయ్యేటట్టు కానీ ఎవడైనా బాణం వేస్తే వాడు ఇంకా ఊపిరి తీయడు, వాడిని వెంటనే చంపేస్తాను. మా అన్నయ్య విషయంలో మాత్రం ఉపేక్ష లేదు. ఇంతటి ప్రతిజ్ఞ చేశాడు కనుకనే ధర్మరాజు మీద బాణం వెయ్యడం అంటే హడల్ అందరికీ. నెత్తుటి బిందువు కాని వ్రణము కాని ధర్మరాజుకి ఏర్పడితే వెంటనే చంపేస్తాడు అర్జునుడు. అందుకని జిష్ణుహు అని పేరు ఆయనకి. సవ్యసాచి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు తీసివేస్తాడు, ఇలా పట్టుకుని ఇలా తీసివేస్తాడు. రెండు చేతులతో రాసేవాడు ఉన్నాడు అనుకోండి, ఎంత చిత్రంగా ఉంటుందో అలా ఉంటుంది అర్జునుడి యుద్ధం. ఇలా పట్టుకుని చేస్తుంటాడు అంతే వేగంతో. అందుకే రెండు పక్కల అమ్ముల పొదులు కట్టుకుని మీరు ఇటు పక్క యుద్ధం చేస్తున్నాడో అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడో అని చూస్తుంటే ఇటు నుంచి తీసి చక్ 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 వేసేస్తుంటాడు, మళ్ళీ ఈ చెత్త పట్టుకుని ఇలా వేసేస్తుంటాడు. దిక్కుమాల యుద్ధం ఏంటండి, చూడటమే సంతోషంగా ఉంటుంది కాసేపు. అసలు అర్జునుడు అలా యుద్ధం చేస్తుంటాను. సవ్యసాచి అంత గొప్పవాడు. అలా వేసేటప్పుడు గురి తప్పుతుంది అనుకుంటున్నారా? ఇన్ని బాణాలు తీసి ఏకకాలమనందు వింటినారికి తగిలించి విడిచిపెడితే ఎవరెవరి వక్షస్థలాల్లో తాకాలనుకున్నాడో ఏకకాలమనందు వినిర్ముక్తమైన బాణాలు వాళ్ళ గుండెల మీద పడతాయి. అలా కొట్టగలిగినటువంటి నేర్పరి. ధనంజయ, భూమి మీద రాజులందరూ సంపాదించినటువంటి ధనాన్నంతటినీ చేతిలో ఉన్నటువంటి గాంధీవము చేత రాజసూయాగమనందు గెలిచి తీసుకొచ్చినవాడు. ఈ 10 నాణాలు ఎందుకు ఏడవరా అని ఏడ్చాడు. ఎందుకని ఇవాళ గాంధీవానికి తగిలించి విడిచిపెడుతుంటే ఎదురుగుండా ఉన్న కిరాతుడి మీద ఒక్క బాణం పట్టాల. బాణాలు ఇలా పోతున్నాయి, అలా పోతున్నాయి, అలా పోతున్నాయి, ఇలా పోతున్నాయి. తగిన పొక్కు కూడా ఎక్కట్లేదు. ఏమిటి నా విలువిద్య ఏమైపోయింది, ఎంత చిన్నతనం, ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను, దీంతో ఏమి యుద్ధం చేయను, నిరుత్సాహపడిపోలేదుటండి. అది క్షాత్రం అంటే. బెంగ పెట్టేసుకోలేదుట. కోదండంబుల నిట్టులండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోదంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబున మల్లసంగరము చేయందొచ్చిరి రుద్రార్జనుల్. ఆ చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం వేసి కొట్టుకున్నారు. ఇంకా బాణాలు పట్టలేదని కోపం వచ్చేసింది. ఆ తర్వాత కుక్షి వక్షోదేశంబుల పొట్టల మీద కొట్టుకున్నారు, గుండెల మీద కొట్టుకున్నారు. కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ. ఈయన బలమంతా పెట్టి కొట్టేస్తున్నాడు, ఏమీ అవ్వట్లేదు. ఆయన కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు. మధ్యలో ఈ ధనస్సు విసిరేసి తొడలు కొట్టాడు, అడుపరిచాడు. రాణి సంగతి చెప్తానన్నాడు. ఆ కట్టుకుని ఎప్పుడు పట్టుపంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు కానీ భీముళ్ళ ఎప్పుడు మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాలా కట్టడు. అలాంటి వాడు ఇవాళ ఆ పంచిని పైకి తీసేసి లంగోటాలా బిగించేశాడు. రా యుద్ధానికి అన్నాడు. వచ్చేసాడు దగ్గరికి. అయితే రా ఏం చేస్తానో చూడన్నాడు. ఇద్దరూ కలిసి యుద్ధం మొదలుపెట్టారు. ఎటువంటి యుద్ధంట, హరుడును పాండుసుతుండును కరనరుదుగ ముష్టి యుద్ధ కౌశలులై పల్ బిరుదొప్ప పోరుచుండిరి హరుసమ్మున చూచుచుండిరమరోచదరన్. గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా సంకల కింద నుంచి కౌగిలించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన్ని పడగొట్టి ఆయన మీదెక్కి కూర్చుని ఆ కంఠం మీద చేపెట్టేసి గెలిచేశారనుకుంటుంటే, తాతగారు పెద్ద మల్లయోధుడు అనుకోండి, మునిమనవాడు తాతగారిని ఓడించేశారనుకుంటే తాతగారి మీదకి ఎక్కేసి తాతగారిని గుద్దుతుంటే చిన్ని పిడికెళ్లతోటి పెద్ద నవ్వుతున్న తాతగారిలా ఏదో దెబ్బ తగిలేసినట్టు అబ్బా అబ్బా అంటుంటే తాతగారిని గుద్దేశానంటుంటాడు మనవడు. అలా కాసేపు శివుణ్ణి అర్జునుడిని ఉత్సాహపరచడానికి ఓహ్ అంటున్నట్ట. ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్ట డొక్కలో. ఏం చేస్తానో చూడండి, ఒక్కసారి లేచి తన చేతితో ఇలా తోసేసి ఒక గుద్దు డొక్కలో గుద్దుతున్నట్టు. అది కూడా ఎలా, గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందా, మిల్లిగా గుద్దుతున్నట్ట. ఏం చేతులు ఆ చేతులు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరినాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చిరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరాన్ని ఎవ్వరూ తాకరో అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం భూతరేతి బలీభూతం సచిదానంద విగ్రహం మంది లింగపురాణం. తెల్లగా పేరుకున్న నెయ్యిలా ఉంటుందో ఆ శరీరమును ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరాన్ని కౌగిలించుకుంటున్నాడు.
గుద్దుతున్నాడు, మీద పడిపోతున్నాడు, తొక్కుతున్నాడు, మీదేసుకుంటున్నాడు, ఆయన ఈయన్ని పట్టుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికున్న విభూతంతా ఈయనకి అంటిపోయింది. ఈయన సర్వాంగములను తాకేశాడు. ఏమిటి అసలు కోరిక? ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి. కాబట్టి అవయవాలన్నీ కౌగిలించేసుకున్నాడు. మల్ల యుద్ధం పేరుతో బాగా తిప్పి తోసవతల పారేశాడు. పడిపోయి పిల్లలు చూడండి కోపం వచ్చేస్తే అని ఇలా ముక్కు పెట్టేసినట్టు గబగబా వచ్చి తండ్రి తల్లి తాత అని కూడా చూడకుండా గబాలను కొట్టేసి, ఏ నన్ను అనొచ్చా మీరు అని ఉక్రోషానికి పోతారు. అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ పక్కన పడిపోయిన గాంధీవం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇంకా దగ్గరికి వెళ్తే పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోపం వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీవం ఎత్తి శంకరుడి జుటాజూట మీద ఒక్క ప్రహారం కొట్టేటప్పటికి ఏమి మొనగాడివిరా, ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు. అంతే చాలి యుద్ధం అనుకున్నట్ట. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధర శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే అని మహానుభావుడు ఆ చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఎదురుగుండా నిలబడ్డాడు. కొట్టి మళ్ళీ కొడదామని గాంధీవం ఎత్తబోయాడు. ఎదురుగుండా అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. గబగబా నేల మీద పాదముల మీద పడిపోయాడు. శంకర, ఇంత కృపా నా మీద, నా చేతి దెబ్బలు తిన్నావా, నాతో మల్ల యుద్ధం చేశావా తండ్రి అన్నాడు. శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప వినూపాక్ష దక్షాద్దరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచునానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను భావేతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వత్ర సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహారాజు కాతాగ్ని సోమర్కటోయంబులం చేసి సంసార చక్రి క్రియాయంత్ర వాహేడవై దేవాదిదేవ మునిస్తోత్రతోత్ర దత్తావధానాలపేక్షణోగ్రగ్ని భస్మీకృతానంద భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులన్ సిద్ధ సద్యోగేంద్ర మహేంద్రాదులన్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరేశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నా అభ్యర్థిదంపుల్ ప్రసాదంబులన్ కరుణమాయమ్ము ఓ శంకర పాహిమా పాహిమా నమస్తే 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 నమః అంటూ ఆయన పాదాల మీద పడిపోయాడు. ననయభట్టారకుడు ఆంధ్రభారతంలో అరవభరణంలో చేసినటువంటి దండకం. పడిపోతే శంకరుడు చూసి అన్నట్ట, వగవకు కింతయో నృపవల్లభ నీకు నీదకు ధైర్యమారయం నిగరపు శోభనం బిటులనే నొనరించితి నీ ప్రహారముల్ తగుగతి అచ్చవోల నెడదం తలపోసితి నీదు తప్పు సుంతగు పడందిక కోరమురయమ్మున నీదు మనోరథమ్ములన్. అర్జున, ఎందుకంత బాధపడతావు నన్ను కొట్టానని? అలా అనుకోకు. నువ్వు కొట్టినప్పుడల్లా, గుద్దినప్పుడల్లా, తోసినప్పుడల్లా నీవు నాకు చేసిన పూజగా నేను దాన్ని స్వీకరించాను, నీకేం కావాలో అడిగిచ్చేస్తానన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఏమడగాలో మర్చిపోయాడు. మర్చిపోయి శంకరుణ్ణి చూసి కన్నులంబట నీరు కారిపోతూ ఇంతటి పరాక్రమవంతుడన్నాడు, భక్తవల్లభుడవగు నీ భావములకు కంపడునే నాదు అనుచిత కార్యమభవ ఇకలో నీ కృపాళుత్తమంతయేని వర్ణలేనగుంకాదవరద నాకు. ఈశ్వర, కంటి ఎదుట కనపడుతోందా? పరాత్పరుడవా, ఇన్ని లోకములకు జగద్భర్తవా, ఉమానాథుడివా, ఇటువంటి తండ్రిని నీ పాదములు ముట్టిన వారు లేరా? అజ్ఞానినై తండ్రి నీ మీద బాణాలు వేశానా? మల్ల యుద్ధాన్ని నిన్ను చెనకానా, గుద్దానా, నీ మీద కూర్చున్నానా? అంత పవిత్రమైన డొక్కల్లో పొడిచానా? కాళ్లతో తొక్కానా? ధనస్సు ఎత్తి జటాజూటంలో కొట్టానా? దాన్ని పూజ అన్నావా తండ్రి? నీ కారుణ్యాన్ని ఏ మాటలు పెట్టి వర్ణించనయ్యా? నీ వర్ణించలేను మహాప్రభు, నాకేం కావాలి? కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని పడిపోయాడు. శంకరుడు అన్నాడు, నువ్వు పాశుపతం అడగడానికి వచ్చావు, నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. ఎదురు ఏది నీ పాండవులు గెలిచి తీరుతారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో. విజయీ భవ. నీవు
అనుగ్రహిస్తున్నాను. దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయాన్ని ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, ఎవరు విన్నా, ఇది చదువుకుని బయలుదేరితే ఇందులో చెప్పినటువంటి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహార హరి మురారి ప్రియ ఈ దండకాన్ని చదువుకుని బయలుదేరిన, విన్న, ఈ ఆఖ్యానాన్ని విని నమస్కరించిన అటువంటి వారికి జటిలమైన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక. నీకు ఎలా విజయం కలుగుతోందో విన్నవారికి కూడా అటువంటి విజయము కలుగుగాక అని శంకరుడు ఆ రోజున ఆశీర్వచనం చేసి అర్జునుడిని పంపించాడు. ఆ పాశుపతాస్త్రాన్ని పొంది పాండవుల దగ్గరికి వస్తే ధర్మరాజాదులు పొంగిపోయారు. శంకరుడి కృపయే కృప. తపస్సు చేయడం ఒకెత్తు, ఆ శంకరుడు ఎంతటి దయాళు. అందుకే కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడు శంకరానుగ్రహాన్ని పొందమని చెప్పారని పరవశించి అర్జునుణ్ణి కౌగలించుకొని, శంకరుణ్ణి తాకిన శరీరం రానిదని ఆయన్ని కౌగలించుకొని మురిసిపోయారట. అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయం నిజంగా భగవంతుడు భక్తుడికంత లొంగిపోయింది. ముక్కు మీద వేలేసుకుని వినేదే కదండి. నేను అబద్ధం చెప్పానా నిన్న? రేపు ఇటువంటి చెప్తానని. కనుక అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయాన్ని ఇవాళ ఈశ్వరుడు చెప్పించి మిమ్మల్ని నన్ను కూడా కృతార్థుల్ని చేశాడు. రేపటి రోజున బయట ప్రసంగం జరిగేటట్టుగా భగవంతుడు అనుగ్రహించుగాక. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్త క్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.